డాక్టర్ గారు, పడక గదిలో మా ఇద్దరి తీరు మహా వింతగా ఉంటుంది. నాకైతే మా ఆవిడ బెడ్ మీద పడుకునుంటే సెక్స్ చేసి ఆ విధంగా తృప్తి పొందాలని ఉంటుంది. ఆవిడ అలా కాదని నన్ను కుర్చీలో కూర్చోమని, తాను నా ఒళ్ళో కూర్చుని అంగప్రవేశం జరుపుకుని తానే స్ట్రోక్స్ ఇస్తూ పిచ్చి తృప్తి చెందుతుంది. ఎప్పుడు అలాగే కావాలంటుంది. నాకెందుకు అలా చేయడం నచ్చదు? ఇద్దరివి భిన్న దృక్పథాలున్నాయా? మా ఆవిడ తీరు మారేదెలాగా, నేను సుఖపడేది ఎలాగో చెప్పండి అంటున్నారు. ఆ తీరు మారడం అవసరం ఏంటండి? అసలు ఏం లేదు. అయితే ఒక మాదికి వచ్చారు, సంభోగం అనేది సమభాగస్వామ్యం, సమభోగం. అది దంపతులు ఇద్దరూ గుర్తించాలి. ఇద్దరు సమానంగా తృప్తి చెందాలి. సాధారణంగా స్త్రీలు వాళ్ళ క్లైటోరిస్కి, అలాగే యోని మార్గం దగ్గర, అక్కడ అంటే యోని ద్వారం ఉంటుంది కదా, యోని ద్వారం దగ్గర ఒరిపిడి ఎక్కువ అవుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంచేత కొన్ని రతి భంగిములు స్త్రీలకు చాలా హాయిగా అనిపిస్తాయి. అలాంటిది ఇప్పుడు ఇవి రాసింది. ఆయన కుర్చీలో కూర్చుంటే ఆవిడ కుర్చీలో ఆవిడ మీదకి వచ్చేసి ఆవిడే యాక్టివ్ పార్ట్స్ సెక్స్ చేయడం అనేది అది ఒక రతి భంగిమలో ఒక పద్ధతి. అలాగే ఉపరతి, పురుష కింద ఉంటే స్త్రీ పైకి చేయడం, రకరకాల పద్ధతులు చాలా ఉన్నాయి. కొన్ని రతి భంగిమలు స్త్రీలకు మంచి థ్రిల్నిస్తాయి. సెక్స్ పడినప్పుడు వాళ్ళకి బాగా ఆ క్లైటోరిస్ అని స్టిమ్యులేట్ అయ్యి చక్కగా ఉంటాం కూడా వాళ్ళకి దాని ఇష్టపడి. ఇప్పుడు వీడు చేసేంటి రతి భంగిమ ఆవిడ చాలా తృప్తికరంగా ఉంటుంది కనుక అదే. అయితే ఆవిడ గుర్తించట్లా, నాకు ఎంత తృప్తి కావాలో మా ఆయనకి ఎంత తృప్తి కావాలి. అంచేత ఇద్దరూ సహకరించుకొని సమభాగస్వామ్యంతో చేయాలని కావాలి. ఎప్పుడు నేనే చేస్తాను, ఎప్పుడు అదే పద్ధతి కావాలంటే మాత్రం పురుషుడికి అసంతృప్తి కలుగుతుంది. అంచేత అటు స్త్రీ అయినా పురుషు అయినా సరే, పురుషుడు నేనే చేస్తాను అంత నేనే అంటే మరి అక్కడ కూడా స్త్రీకి అసంతృప్తి కలుగుతుంది. అలా కాకుండా ఇద్దరూ చక్కగా కూడబొరుక్కుని ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుని చేయాలి తప్ప ఏ ఒక్కరి డామినేషన్ పనికిరాదు. సెక్స్ విషయంలో పురుషుని డామినేషన్ పనికిరాదు, సెక్స్ విషయంలో స్త్రీ డామినేషన్ పనికిరాదు. ఇద్దరు కూడా సహకరించుకుని సమభాగస్వామ్యంతో సహకారంతో వారు చేస్తేనే ఇద్దరికి చక్కగా తృప్తి, హాయి, ఆనందం కలుగుతుంది.